హలో పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్. నీతి కథలు. ప్రతిధ్వని. ఒకరోజు రఘు తన తండ్రితో పాటు ఒక కొండ ప్రాంతంలోకి నడుస్తూ వెళ్తున్నాడు. రఘు అడిగే చిలిపి ప్రశ్నలకు అతని తండ్రి ఓపికగా సమాధానం చెబుతున్నాడు. అంతలో ఒక రాయి తగిలి రఘు కింద పడిపోయాడు. దెబ్బ బాగా తగలడంతో అమ్మా అని అరిచాడు. అతను అరవకున్నా మరోసారి అమ్మా అనే శబ్దం వినపడటంతో ఆశ్చర్యపోయాడు. ఆ శబ్దం కొండల్లో నుంచి రావడాన్ని గమనించాడు. ఆశ్చర్యాన్ని తట్టుకోలేక రఘు ఎవరు నువ్వు అని అడిగాడు, శబ్దం వినిపించిన వైపు చూస్తూ. ఎవరు నువ్వు? మరలా ఆ గొంతు పలికింది. రఘు మళ్ళీ కొంచెం గట్టిగా నీకు ధైర్యం ఉందా అని అరిచాడు. అదే మాట ముందు కంటే గట్టిగా అతనికి వినిపించింది. ఆ మాట విని కోపం పట్టుకోలేకపోయాడు. దాంతో రఘు పిరికి పందా అని నరాలు బిగపట్టి మరింత గట్టిగా అరిచాడు. అదేవిధంగా మరింత గట్టిగా పిరికి పందా అని వినిపించింది. ఇక లాభం లేదనుకున్న రఘు తండ్రితో, నాన్న ఏంటిది? ఎవరు నాన్న అక్కడ అని అడిగాడు. తండ్రి నవ్వుతూ కొంచెం ఓపిక పట్టు అంటూ, నువ్వు ఛాంపియన్వి అన్నాడు గట్టిగా. నువ్వు ఛాంపియన్వి అన్న శబ్దమే మళ్ళీ వినిపించింది. ఆశ్చర్యపోయిన రఘుకి ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు. రఘు తండ్రి అతనికి ఇలా చెప్పాడు, దీన్ని ప్రతిధ్వని అంటారు బాబు. జీవితం కూడా ఇలాంటిదే. నీవు ఏది పలికినా ఏది చేసినా దాని ప్రతిఫలం నీకు తప్పక లభిస్తుంది. జీవితం మనం చేసే పనులకు ప్రతిబింబం వంటిది. ప్రపంచంలో ప్రేమ శాంతి వికసించాలి, అందరూ నీతో ప్రేమగా ఉండాలి అని నువ్వు అనుకుంటే నీ మనసులో ప్రేమ శాంతికి అపారమైన చోటు కల్పించాలి. నీ జట్టులో పట్టుదల విజయ కాంక్ష రగిలించాలంటే నీలో అవి పుష్కలంగా ఉండాలి, లేకపోతే విజయకాంక్షని పురిగొల్పాలి. ఈ సహజమైన బంధం అందరి జీవితాలలో అన్ని సందర్భాలకి వర్తిస్తుంది. జీవితానికి మనం ఏది ఇస్తే జీవితం మనకి అదే ఇస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్.